హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను మీకు. దానికి ముందుగా ఈ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ఇవేం చేయట్లేదు. మరి అలాంటి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు నాకు. సరే, ఐ అంటే ఏంటి ఇంగ్లీష్లో? మీ అందరికీ ఐ అంటే నేను కదా. మరి నేను అనే అర్థం రైటేనా అంటే కాదు. ఐ అంటే నేను కాదు అర్థం అసలు. ఐ అంటే మరి అసలు ఒరిజినల్ మీనింగ్ ఏంటి? ఐ అంటే నేను కాదు, మేము. అదేంటి సార్ మీరు విచిత్రంగా చెబుతారు? ప్రపంచమంతా ఐ అంటే నేను అంటే మీరు ఒక్కళ్ళు మేము అని చెబుతారేంటి? వి అంటే కదా మేము. వి అంటే మేమే, దట్ ఈజ్ ప్లూరల్. 10 మంది ఉన్నప్పుడు, ఇప్పుడు నాతో పాటు 10 మంది ఉన్నారనుకోండి, అప్పుడు మేమందరం లెక్చరర్స్. వి ఆర్ లెక్చరర్స్ అంటాం. మరి నేనొక్కడిని ఉన్నప్పుడు ఐ ఆమ్ ఏ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అంటే అక్కడ నేను అని కాదు. అసలు ఐ అంటే నేను అనే అర్థం ఎవరు చెప్పినా, బ్రిటిష్ వాళ్ళు చెప్పినా తప్పే అది. ఎందుకంటే ఐ అంటే నేను కాదు. నేనంటే ఎవరు అసలు? ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారనుకోండి, నేనేం చెబుతాను? మీరు ఎవరు అని అడిగితే నేనేం చెబుతాను? నేను లెక్చరర్ని, లేకపోతే నేను మనిషిని, లేకపోతే నేను మిస్టర్ రావుని, ఇలా చెబుతాను. అది రాంగ్. అసలు ఆ కాన్సెప్టే రాంగ్. అది ఐ అంటే ఈ శరీరం కాదు, దీని లోపల ఒకటి ఉంది. ఈ శరీరం లోపల ఒకటి ఉంది, దట్ ఈజ్ సోల్. SOUL, సోల్, ఆత్మ. సో ఐ అంటే నేను కాదు, మేము. అంటే ఆత్మ, లోపల ఉండేటువంటి ఆత్మ. అంటే లోపల ఆత్మ ఈజ్ ఈక్వల్ టు గాడ్ కదా. సో నేను అనుకోవడం దాన్ని అవమానించినట్టు అవుతుంది. సో ఐ అంటే మేము. ఓకే, ఐ అంటే నేను అని అర్థం వచ్చినప్పుడు మరి అది సింగులర్ మీనింగ్ అయితే ఐ ఈజ్ రావాలి కదా. ఐ ఈజ్ ఏ లెక్చరర్, ఐ ఈజ్ ఏ స్టూడెంట్, ఇలా అనాలి కదా. మరి ఐ ఆమ్ ఎందుకన్నారు? ఐ సింగులర్ అయితే ఐ ఈజ్ రావాలి. ఎందుకని? హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. మరి ఐ అనేటువంటిది సింగులర్ అయినప్పుడు ఈజ్ రావాలి. మరి మనం ఈజ్ వాడటం లేదు కదా, యామ్ వాడుతున్నాం. అదే ప్లూరల్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడం. హ్యాజ్ ఐ సింగులర్ అయితే మరి హీ, షీట్ తర్వాత హ్యాజ్ వాడతాం కదా. మరి ఐ తర్వాత కూడా హ్యాజ్ వాడాలి కదా. మరి ఐ హ్యాజ్ ఏ కార్ అని ఎందుకు అంటలేదు? ఐ హ్యావ్ ఏ కార్ అని ఎందుకు అంటున్నాం మనం? బికాస్ ఇట్ ఈస్ ప్లూరల్. అది ప్లూరల్ కాబట్టి. ఐ అంటే ప్లూరల్ ఎలా అయింది అంటే ఐ రెఫర్స్ టు, ఐ డజంట్ రెఫర్ టు సెల్ఫ్. అంటే ఐ డజంట్ రెఫర్ టు బాడీ. ఈ ఫిజికల్ బాడీని అది ఇట్ డజంట్ ఇండికేట్. ఐ రెఫర్స్ టు ద ఇమ్మోర్టల్ బీయింగ్, దట్ ఈస్ స్పిరిచువల్ బీయింగ్, దట్ ఈస్ సోల్. దాన్ని నేను అనుకోవడం దాన్ని అవమానించినట్టు అవుతుంది. సో ఐ అంటే మేము అనే అర్థం తీసుకోవాలి. ఓకేనా? సో అది మేము అంటే ప్లూరలిటీ ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఇమ్మోర్టల్. అది దానికి మరణం లేదు. ఇట్ కాంట్ బి బర్న్ట్. దాన్ని నువ్వు కాల్చలేవు. ఇట్ కాంట్ బి వెట్. నువ్వు దాన్ని తడపలేవు, ఏం చేయలేవు. సో ఇట్ ఈస్ అన్ ఇమ్మోర్టల్ బీయింగ్. ఇట్ ఈస్ స్పిరిచువల్ బీయింగ్. యూ కాంట్ సీ దట్. నువ్వు దాన్ని చూడలేవు. కాబట్టి ఆ లోపల ఉందని తెలుసు, బట్ యూ కాంట్ సీ దట్. ఈ శరీరాన్ని నువ్వు చూడొచ్చు, అన్నీ చూడొచ్చు, బికాస్ దీస్ ఆర్ ఫిజికల్.
లోపల ఉండేటువంటి ఆత్మ దట్ ఈజ్ స్పిరిచువల్. దాన్ని నువ్వు చూడలేవు. నువ్వు దాన్ని చూడాలంటే ఇది ఈ జీవితం సరిపోదు. కొన్ని వేల సంవత్సరాలుగా హిమాలయాల్లో ఇలాంటి ప్లేసుల్లో తపస్సులు చేస్తున్నారు. ఎందుకు? టు నో దాట్. ఆ నేను ఎవరో తెలుసుకోవడానికి ఇంత తపస్సు చేయడం, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఆ నేను తెలుసుకున్న తర్వాత ఇంకా మనం ఉండం. ఆ నేను. సో ఐ అంటే నేను కాదు, నా లోపలుండే నేను, దట్ ఈస్ మేము. సో అది దట్స్ ఎ డివైన్ బీయింగ్. డివైన్ అంటే దేవుడికి సంబంధించినటువంటి ఒక ప్రాణి లేదా దేవుడే. సో డివైన్ బీయింగ్ కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం మేము అని అర్థం తీసుకుంటాం. ఇక ఐ తర్వాత ఈజ్ ఎందుకు వాడలేదు? ఐ సింగులర్ అయితే మీరు అనుకున్న ప్రకారం ఐ ఈజ్ ఏ స్టూడెంట్, ఐ ఈజ్ ఏ లెక్చరర్ అలా అనాలి కదా. ఐ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అలా అనాలి. మరి ఐ యామ్, ఐ తర్వాత యామ్ అనేటువంటిది వచ్చింది. ఆ యామ్ అసలు ఎలా వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి? వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. దే నో వాట్ ఈజ్ ఐ. ద ఫౌండర్స్ ఆఫ్ ఇంగ్లీష్ నో వాట్ ఈజ్ ఐ. ఐ అనేటువంటిది ఏంటిదో వాళ్ళకి తెలుసు కాబట్టి దాని పక్కన ఈజ్ పెట్టలేదు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు? ఇట్ ఈస్ ఏ డివైన్ బీయింగ్ రా, కాబట్టి మనం దాని పక్కన ఈజ్ పెడితే ఆ డివైన్ బీయింగ్ని మనం స్పిరిచువల్ బీయింగ్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దీని పక్కన ఒక వండర్ఫుల్ వర్డ్ చెప్పెట్టాలి అని అనుకున్నాం. ఇప్పుడు మనం మంత్రాలు చదివేటప్పుడు చూడండి, ప్రతి నామానికి ముందు కూడా ఓం చేరుస్తాం. ఓం, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీరామాయ నమః, ఇలా ఓం చేరుస్తాం. ఆ ఓం నుంచి వచ్చింది యామ్, ఐ యామ్. అలాగే మీరు చాలా మతాల్లో తీసుకుంటే వాళ్ళు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమెన్ అంటారు. అది ఇంకొక మతంలో అయితే అమీన్, ఇంకొక మతంలో అయితే హోమ్ అంటారు. ఆల్ దీస్ ఆర్, వీటన్నిటికీ కూడా రూట్స్, ద రూట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రొనౌన్సియేషన్స్ ఈజ్ ఓం. మీరు శూన్యం అంటే మీరు విశ్వంలో కనుక వెళితే అసలు విశ్వంలో మొట్టమొదటి పుట్టినటువంటి సౌండ్ అకార్డింగ్ టు అవర్ స్క్రిప్చర్స్ ఓం. నేను ఇటీవల ఒక చోట చదివాను, నాసా వాళ్ళు సూర్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అసలు ఏ సౌండ్స్ వస్తాయి అనేటువంటిది వాళ్ళు రికార్డ్ చేశారు. అక్కడ ఓం, ఆ ఓం అనేటువంటి సౌండ్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 3 letters, ఆ ప్లస్ ఊ ప్లస్ మా, ఓం. అది ఓం కాదు, ఓం. బికాస్ దాన్ని రెస్పెక్ట్ చేయడం కోసం ఆ లోపల ఉండేటువంటి ఇన్నర్ బీయింగ్ నేను ఉంది కదా, ఐ అంటే మేము, ఆ మేము అంటే ఆత్మ, దాన్ని రెఫర్ చేయడానికి ఏం చేశారు? ఐ యామ్ అనేటువంటిది ఓం నుంచి వచ్చింది. సో ఐ యామ్. అలాగే ఐ ప్లూరలిటీ ఉంటుంది దాంట్లో, అంటే మేము. కాబట్టి ఐ హ్యాజ్ అండ్ ఇంగ్లీష్లో ఎక్కడ కూడా ఐ హ్యావ్, బికాస్ ఇట్ ఈస్ ప్లూరల్. మామూలుగా మనం హ్యావ్ ఎక్కడ వాడతాం? ప్లూరల్స్ తర్వాత వాడతాం. వి, దే, యూ, వీటి తర్వాత వీ హ్యావ్ ఏ హౌస్ టు లివ్ ఇన్, యూ హ్యావ్ ఏ కార్, దే హ్యావ్ ఏ ట్రాక్టర్, లైక్ దట్. అవి ప్లూరల్స్. మరి ఐ సింగులర్ అయితే హ్యావ్ ఎందుకు వాడాలి? మీరు అనుకున్నట్టు హ్యాజ్ వాడాలి కదా అంటే కాదు, బికాస్ ఐ ఈజ్ నాట్ సింగులర్, ఇట్స్ ఆల్వేస్ ప్లూరల్. ఐ రెఫర్స్ టు ద డివైన్ బీయింగ్ ఆర్ స్పిరిచువల్ బీయింగ్ దట్ ఈస్ సోల్, which cannot be seen with our physical eyes. You cannot touch it. దాన్ని తెలుసుకోవాలంటే you have to go to Himalayas and make penance for thousands of years. Penance అంటే తపస్సు, దాన్ని చేయాలి. సో ఆ విధంగా ఐ నుంచి ఏమొచ్చిందమ్మా? ఐ అంటే అనేటువంటి దానానికి, ఐ అనేటువంటి ఆ ప్రొనౌన్కి ఐ చూడండి, మనం సెంటెన్స్ బిగినింగ్లో ఎవరికైనా క్యాపిటల్ లెటర్ పెడతాం, కానీ
నేను రావు సినిమాకి వెళ్ళామంటే ఐ అండ్ రావు అనం కదా, రావ్ అండ్ ఐ. మధ్యలో ఐ అనేటువంటిది మధ్యలో వచ్చిన క్యాపిటల్ లెటర్ పెడతాం. బికాస్ ఐ ఎప్పుడూ క్యాపిటల్ లెటర్. ఏ ఉద్దేశంలో? మామూలు అప్పుడు కాదు. ఇన్ను, ఇంక్, ఇంపు, ఐలాండ్ వాటిలో క్యాపిటల్ లెటర్ ఉండదు. కానీ నేను అనే అర్థంలో ఐ బిగినింగ్లో వచ్చిన, ఎండింగ్లో వచ్చిన, మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్లో వచ్చిన ఐ క్యాపిటల్ లెటర్ పెడతారు. బికాస్ వై బికాస్ ఇట్ ఈస్ ఐ డినోట్స్ ద స్పిరిచువల్ బీయింగ్, ద ఇమ్మోర్టల్ బీయింగ్, దట్ ఈస్ ఏ డివైన్ బీయింగ్. సో ఐ అంటే నేను కాదమ్మా, మేము. గుర్తుపెట్టుకోండి. సో మేము రెఫర్స్ టు సోల్. దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం కోసం దానికి ప్లూరలిటీ ఇచ్చారు. అందువల్ల ఐ యామ్ రెఫర్స్ టు ఓం. ఓకే, ఆమెన్ అనే వర్డ్ కానీ, అమీన్ అనే వర్డ్ కానీ కొన్ని కంట్రీస్లో, బుద్ధిజంలో కూడా ఓం వాడతారు, హిందూయిజంలో కూడా. అలాగే మరికొన్ని చోట్ల ఇస్లామిక్ ప్రేయర్స్లో కానీ లేదా క్రిస్టియన్ ప్రేయర్స్లో కానీ ఆమెన్, అమీన్, హౌమ్, కొన్ని ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ఓం. అండర్స్టాండ్? థ్యాంక్ యూ. దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో దిక్కుమాలనోడా నువ్వు ఏదో చేసేవరా, మొత్తం మీద మంచి చెడు చెప్పాను కదా, ఏదో ఒకటి చెప్పండి, కామెంట్ చేయండి. లేకపోతే కొంచెం అసంపూర్తిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.